ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సో ఫస్ట్ నాకు ఒక డౌట్, మీ ఇక్కడ కూడా 6 ఒకటి కనిపిస్తుంది, ఇన్స్టాలో కూడా 6 ఒకటి కనిపిస్తుంది. ఏంటి 6? గౌరహరి లేదండి. దీనికి కామెడీ స్టోరీ ఏంటంటే, నాకు ఒకసారి 6 అనే చైన్ వాల్ పేపర్ కనిపించింది. అది పెట్టి దాదాపు 5 years అవుతుంది. అది నచ్చి అలా ఉంచేసా. సైకలాజికల్ గా ఎందుకు ఆ నెంబర్ నచ్చి ఉంచాను తప్పితే నా లక్కీ నెంబర్ 5 అంటారు. కాకపోతే నేను అసలు అవేం నమ్మను. బట్ స్టిల్ నాకు అది నచ్చింది అంతే. నాకు జీ అని స్మాల్ లెటర్స్ లో రాసినప్పుడు దాన్ని టిల్ట్ అప్ చేసినప్పుడు మనకు 6 లో వస్తుంది కదా, సంథింగ్ లైక్ అది నాకు నచ్చి ఉరికినలా గౌరవ 6 అని పెట్టి అంతే అనిపించి. దానికి ఏం స్టోరీ ఏం లేదా? ఓకే ఫైన్. సో మీరు ఒక తెలుగు వారు అయ్యుండి కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చారు, అలా ఎలా జరిగింది? యూజువల్ అండి, నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు జింగిల్స్, లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ జింగిల్స్ చేసుకుంటూ ఉన్న మూమెంట్ లో సీరియల్స్ కూడా చేస్తూ ఉన్నా. అదే మూమెంట్ లో నాకు ఒక డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి పరిచయం, వాళ్ళ ద్వారా మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొంతమందికి ఆర్చంద్ర అనే అతను పరిచయం ఉంటే కనుక, డైరెక్టర్ ఆయన కన్నడలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్. సో ఆయన నా ట్యూన్స్ విన్న వెంటనే నాకు ఆ ఫిలిం ఆఫర్ చేయడం జరిగింది. అలా ఫార్చునేట్లీ కన్నడలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఒక బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? అంటే అంతకు ముందు మీకు ఒక నేమ్ వచ్చాక అందరికీ తెలుస్తుంది, కానీ దాని వెనకాల మీరు పడ్డ కృషి, ఎన్ని సంవత్సరాల పాటు మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేసి ఉంటారు కదా. సో దాని గురించి చెప్తారా? షూర్ అండి. అంటే ఎంత టైం పట్టింది అన్నారు కదండి, దానికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత వరల్డ్ విల్ కమ్ టు నో వాట్ యు ఆర్ అనేదండి. కానీ బిఫోర్ దట్ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, వాళ్ళు నాకు వేరే ఆపర్చునిటీ ఇవ్వరు కదా. సో ఆ లెక్కను చూసుకుంటే కనుక నేను వచ్చిన సంవత్సరం నుంచి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నా. వాట్ ఎవర్ ద ఫిలిం ఐ డిడ్, అది నచ్చి ఇంకొకరు రావటం, అలాగే మా ప్రస్థానం ఒక 15 సంవత్సరాలుగా సాగుతూ ఉంది. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు ద డైరెక్టర్స్, మై ప్రీవియస్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ బిఫోర్ హనుమాన్ నాకు ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళు. అప్పటికి నాకు కన్నడలో చార్మినార్ అనే బ్లాక్ బస్టర్ ఉంది, కానీ తెలుగులో నేను చేసిన వర్క్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం సక్సెస్, మ్యూజిక్ బాగుంది ఇందులో, ఇలా కావాలి అని నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. ఆ లెక్కను చూసుకుంటే కనుక నేను వాళ్ళందరికీ నేను ప్రూవ్ చేసుకుంటున్నాను కానీ వాళ్ళు గుర్తించారంటాను. ఓకే, మీకు ఆధ్యాత్మికంగా మీకు అంటే ఇష్టమైన ప్లేసెస్, పురాణాలు, పాత టెంపుల్స్ అన్నా కానీ ఆధ్యాత్మిక భావజాలాలు మీకు ఎక్కువ అని ఇష్టం అంటే, ఈ ఫీల్ ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచే మీరు దీంట్లో పెరిగారా లేకపోతే ఎలా? ఇంట్లో కంప్లీట్ ఆర్థోడాక్స్ అండి, పుట్టింది పెరిగింది అంతా తణుకు. ఇంట్లో కంప్లీట్లీ పూజలు పునస్కారాలు ఉంటాయి, కానీ నాకు అంత ఎక్కువ లేదు. కానీ బట్ సమ్వేర్ ఐ డు హ్యావ్ దట్ వైబ్ ఇన్సైడ్ మీ. నేను అలాంటి ఒక బ్యాక్ డ్రాప్ లో పెరగటం వలన, అది కృష్ణా జిల్లాలో పెదముత్తివే అని చెప్పేసి ఒక గ్రామం ఉందండి. అందులో కృష్ణాశ్రమం, శ్రీ కృష్ణాశ్రమం అని చెప్పేసి ఉంటుంది. ముముక్షు మహాజన పీఠాధిపతి శ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులు మాకు గురువులు. సో మా ఆశ్రమం తాలూకు ఇంపాక్ట్ కూడా నా కుటుంబం మీద, అలాగే నా మీద ఎంతో కొంత ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ డివైనిటీ అనేది, భక్తి అనేది ఇన్హెరెంట్గా ఎక్కడో చిన్నప్పటి నుంచి పాస్ అవుతూనే ఉంది నాలో. బట్ అదర్ దాన్ దట్ నేను మామూలుగా గుళ్ళకి ఎందుకు వెళ్తానంటే, నేను భక్తి అన్నగానే నాకు అక్కడికి వెళ్తే బాగుంటుందని వెళ్తాను అంతే. అది దాని భక్తి అనుకుంటే ఓకే, కానీ నాకు అంత వెళ్ళాలి ఎలాగైనా వెళ్ళిపోవాలని ఉండదు, కానీ వెళ్తూ ఉంటాను విచిత్రంగా. చిన్నప్పటి నుంచి మీరు మీ ప్యాషన్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనేనా, లేకపోతే ఒకటి అవ్వాలని ఇంకోటి అనుకున్నారా? ఓకే, ఎట్లా వచ్చింది దీనిపైన మిమ్మల్ని పుష్ చేసింది ఎవరు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం అండి. బేసిక్గా నాకు తెలిసినప్పటి నుంచి నాకు రెహమాన్ సార్ కానీ, అప్పటికి వస్తున్న ఇళయరాజా సార్ సాంగ్స్ లైక్ శివపుత్రుడు, అవి ఇవి రెహమాన్ సార్ సాంగ్స్ కానీ, మణిశర్మ సార్ సాంగ్స్ కానివ్వండి, కీరవాణి సార్ సాంగ్స్ కానివ్వండి, మన ఇండియన్ వైజ్గా చూసుకుంటే కనుక. అదర్ దెన్ దట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లోకి వెళ్తే కనుక క్లాస్ బాడల్ట్, ఎనియో మోరికాన్, జేమ్స్ హార్నర్, జాన్ విలియమ్స్, వీళ్ళందరూ ఇష్టం. తెలియకుండా ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు మ్యూజిక్ లైక్, అంటే నాకు అది ఇష్టం. అది ఎవరెవరు చేశారు, నాకు ఏదైనా నచ్చిన పీస్ విన్నప్పుడు ఇది ఎవరు చేశారని ఆరా తీయటం, వాళ్ళు చేసిన వర్క్స్ ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ చూడటం, ఇట్లా గ్రాడ్యువల్ గా డెవలప్ అయింది. ఓకే, మీరు ఫస్ట్ ఒక సినిమాకి వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందా? ఇప్పుడు ఇన్ని సినిమాలకు చేస్తూ ఉన్నారు, అట్ ఏ టైం ఎన్ని ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తూ ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది?
నాకు అప్పుడు ఇప్పుడు ఒకటే భయం అండి. అప్పుడు ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ఉండదు, ఇప్పుడు కొట్టిన తర్వాత దీన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఉంటుంది. అంటే టెన్షన్ అనేది కామన్ గానే ఉంటుంది, ఎందుకంటే బికాస్ వీ కేమ్ ఫ్రమ్ నోవేర్. సో ఇక్కడ మన గుర్తింపు కాపాడుకోవాలి అంటే కనుక ప్రతిరోజు యుద్ధం చేయాల్సిందే ఇక్కడ హానెస్ట్గా. ఓకే, ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడైనా ఒక్క పాట పాడతారా? పట్నం సెందమావా సిన్నానాటి ప్రేమ, పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల, గుండెను ఇల్లా దండగా అల్లా, పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల, అమ్మాయి జల్లో చెరేది ఎల్లా, పూలమ్మె పిల్ల. చాలా ర్యాండమ్ గా పడా, అసలు బాగాలేదు నాకు ఉంది ఇప్పుడు. లేదండి, మీ వాయిస్ అంత బాగుంటుంది కాబట్టి మీరేం మాట్లాడినా కానీ ఆబ్వియస్లీ. ఓకే, మిమ్మల్ని అంటారు కదా యూ బ్లెండ్ ద సోల్ విత్ ద స్కేల్ అని. సో ఈ గుర్తింపు ఎట్లా వచ్చింది మీకు? అది నా డైరెక్టర్స్కి ఇస్తానండి క్రెడిట్. నేను వితౌట్ పిక్చర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఐ కాంట్ ప్రొడ్యూస్ ఎనీ సౌండ్. లైక్ అంటే నేను ప్రొడ్యూస్ చేసినా కూడా ఆ వైబ్ అనేది మీకు రెండు ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసుకున్నప్పుడే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఐ కెన్ బ్లెండ్ సంథింగ్ ఇంటూ, ఐ కెన్ బ్లెండ్ మై మ్యూజిక్ ఇంటూ ఎనీథింగ్ విత్ డివినిటీ అనేది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద విజన్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్ హూ డు సపోర్ట్ మీ విత్ వాట్ ఎవర్ ఐ నీడ్. ఓకే, యాక్చువల్గా ఒక సినిమా స్టోరీ హీరో దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వాళ్ళకి నరేట్ చేసే విధానం అయితే అందరికీ తెలుసు. కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక డైరెక్టర్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసము సాంగ్స్ కోసము నరేట్ చేసే విధానం అనేది ఎట్లా ఉంటుంది? ఎలాంటి డిస్కషన్స్ జరుగుతాయండి? సిమిలర్ గా ఉంటుందండి. ఎందుకంటే డైరెక్టర్ అనేది ఇప్పుడు యాక్టర్స్ కి చెప్పేటప్పుడు వాళ్ళ వరల్డ్ లోకి తీసుకెళ్ళి ఆ క్యారెక్టర్ వాళ్ళు ఇన్బిల్డ్ చేయడం కోసం చెప్తారు. వేరేజ్ మీరు ఒక టెక్నీషియన్ కి చెప్పేటప్పుడు నాట్ ఓన్లీ ద మ్యూజిక్ డైరెక్టర్ టు ఆ డైరెక్టర్ కానీ ఇప్పుడు నా వరకు వస్తే యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ నాకు చెప్పేటప్పుడు ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ నాకు బాగా అర్థమయ్యేలాగా చెప్తారు. వై బికాస్ ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రొడ్యూస్ సమ్ కైండ్ ఆఫ్ థీమ్ ఐ షుడ్ నో ద స్టోరీ. నాకు బ్యాక్ అండ్ ఫోర్త్ అసలు స్టోరీలో టు అండ్ ఫ్రో ఏంటి అనేది తెలిస్తే కానీ ఎనీ కంపోజర్ క్యాన్ ప్రొడ్యూస్ సంథింగ్ కదా. అసలు ఏదైనా తెలియాలి ఫస్ట్ ఏదైనా కంపోజ్ చేయాలంటే. సో ఆబ్వియస్లీ ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఉండదు, వాళ్ళకి ఎంత జాగ్రత్తగా చెప్తారో మాకు అంతే డీటెయిలింగ్ గా చెప్తారండి. ఓకే, అంటే ఈ షూట్ టైంలో మీరు కూడా ఉండాల్సి వస్తుందా లేకపోతే ఎట్లా ఉంటది? అలా ఏం లేదండి. షూట్ టైంలో అంటే వెరీ రేర్ కేసెస్ అండి. లైక్ అంటే దెర్ ఈస్ ఎనీథింగ్ వెరీ అర్జెంట్ టు ప్రొడ్యూస్ సంథింగ్, లైక్ అంటే ఇంకా 2 రోజుల్లో సాంగ్ షూట్ ఉంది ఇంకా అవ్వట్లేదు ఎట్టి పరిస్థితులు అనుకుంటే కనుక డైరెక్టర్స్ పిలిచి అక్కడే మాకు ఏర్పాటు చేసి అక్కడే మాకు సెటప్ అంతా తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది. చాలా రేర్ అది, అంతవరకు ఎప్పుడు అవ్వదు. ఓకే, లైక్ మీకు ఎన్ని డేస్ బిఫోర్ చెప్పాల్సి ఉంటుంది సినిమాకి సంబంధించి? అలా ఏం లేదండి. అంటే మినిమం ట్రావెల్ ఆఫ్ వన్ ఫిలిం ఈజ్ లైక్ సే సంథింగ్ లైక్ ఒక గుడ్ ఇనఫ్ ఆఫ్ టైమ్ ఫర్ ఎ ఫిలిం ఈజ్ లైక్ 6 months అనుకోండి. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కలిపి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫిలిం, ఒక బిగ్ స్కేల్ ఫిలిం అయితే కనుక సే సంథింగ్ లైక్ మిరా లాంటిది అనుకుంటే కనుక ఇట్ విల్ టేక్ హనుమాన్, ఒక మిరా ఇలాంటివన్నీ కూడా ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 2 years. వై బికాస్ సీజీ వర్క్స్ ఉంటాయి, సీజీ వర్క్స్ వల్ల ఎడిట్స్ మారుతూ ఉంటాయి, ఎడిట్ మారి వచ్చిన తర్వాత మళ్ళీ దాని ప్రకారం మళ్ళీ స్కోర్ మారుతూ ఉంటుంది. స్కోర్లో అంటే థీమ్ మారదు కానీ ద వే ఆఫ్ ప్రోగ్రెషన్ మారుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ కదా. సో ఆ విజన్ కరెక్ట్ గా డైరెక్టర్ మైండ్ లో ఏదైతే ఉందో అది రావడానికి జరిగే ప్రాసెస్ వల్ల ఎక్కువ టైం పడుతూ ఉంటుంది బిగ్ స్కేల్ ఫిల్మ్స్ కి. ఓకే, మీకు ఎప్పుడు అనిపించింది నాకు ఇప్పుడు కరెక్ట్ ఐడెంటిటీ వచ్చింది నేను చేసిన కృషికి అన్నట్టు? నాకు ఫస్ట్ ఫిలిమే ఏదో పోలో కోయిల్లో చెప్పినట్టు ఆల్కెమిస్ట్ లో బిగినర్స్ లక్ లాగా నాకు కన్నడలోనే వచ్చిందండి. ఐ ఫెల్ట్ లైక్ ఏదైనా బిగినర్స్ లక్ ఏమో మళ్ళీ రాలేదని చాలా కాలం ఫీల్ అయ్యాను. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నాకు కన్నడలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అండి. నా వెరీ ఫస్ట్ ఫిలిం ఆల్బమ్ మ్యూజికల్ హిట్ అది చార్మినార్ అనేది. ఇప్పటికి కూడా అక్కడ చార్ట్ బస్టర్ అది. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ డికేడ్ బట్ స్టిల్ ఇట్ స్టూడ్ గుడ్ ఇనఫ్ అక్కడ. ఓకే,